ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందట లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా అందించారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా అతీషీని ఎంపిక చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలిపారు కేజ్రీవాల్. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగనున్నారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందట లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా అందించారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా అతీషీని ఎంపిక చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలిపారు కేజ్రీవాల్. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగనున్నారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. ఆయన నేరుగా అతీషిని అంటే కొత్త ముఖ్యమంత్రిగా అతీషికి బాధ్యతలు అప్పగించేందుకు ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కావచ్చు శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అతీషిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా ఇప్పటికే ఒక ఆమోదం కూడా లభించిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. కాసేపటి క్రితం ఆయన నేరుగా గవర్నర్ కార్యాలయానికి అతీషి వెంట వెళ్లారు. గవర్నర్ని కలిశారు. ఆయనకు రాజీనామా లేఖను ఇచ్చారు. రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటనే అంశాన్ని కూడా గవర్నర్ వికే సక్సేనా దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతీషి ఉండబోతుందన్న అంశాన్ని కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. శాసనసభ పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు మెజార్టీ సభ్యులు ఢిల్లీలో 70 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉంటే దాదాపు 60కు పైగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలే ఉన్నారు. వారందరూ కూడా ప్రపోజల్ పైన సంతకం పెట్టారు. ఆ సంతకం చేసిన పేపర్ను సైతం కూడా గవర్నర్కి ఇచ్చారు. అయితే మరో సీఎంగా బాధ్యతలు వేరే వారు తీసుకునే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగబోతున్నారు. అయితే గవర్నర్ ఆయనకు సంబంధించిన పదవికి సంబంధించిన పేపర్ను ఎప్పటిలోగా ఆమోదిస్తారు. ఆయన రాజీనామా పత్రాన్ని ఒకవేళ ఈ రోజుకు ఆమోదం తెలిపితే తిరిగి గవర్నర్ పిలిచే అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ లేదంటే ఎమ్మెల్యేల మెజార్టీ సంఖ్యాబలం ఉంది కాబట్టి వారు ఇచ్చిన లెటర్ ఆధారంగానే ఒకవేళ ఆమె ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఉండే అవకాశాలను అయితే మొదటి నుంచి కూడా పార్టీకి అత్యంత కీలక మహిళా నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు అతీషి. మొత్తం ఉన్న క్యాబినెట్లో ఏకైక మహిళ. ఆ మహిళనే అనేక అంశాల్లో కూడా ఇటీవల కేజ్రీవాల్ జైలుకి వెళ్ళిన సందర్భం నుంచి మొదలుకొని పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నేతలపైన కేసులైన సందర్భంలో కూడా అన్నీ తానే ఇతర మంత్రులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుంది. మంచి చదువుకున్న వ్యక్తిగా ఆమెకు పేరుంది. గతంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్న సందర్భంలో కూడా ఆమె విద్యాశాఖను అతి దగ్గర నుంచి పరిశీలించారు. అందులో భాగంగానే ఆమె మంత్రి అయ్యారు. తర్వాతకి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి ఛాన్స్ దొరికింది. అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత నమ్మిన వ్యక్తిరాలుగా ఉన్న నేపథ్యంలోనే ఆమెను ఈ పదవికి చూజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.